వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ సతీష్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మన ఛానల్ని వాళ్ళకి సజెస్ట్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చాను. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే పీడిఎఫ్ని టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను. సో అక్కడ జాయిన్ అయ్యి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని యాక్సెస్ చేసుకోండి ఎవరికైనా నీడ్ ఉంటే. సరే, ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎస్టర్డే నేను February 6 ఫస్ట్ షిఫ్ట్ వీడియో అనేది చేశాను. ఇప్పుడు మనం ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ పరీక్షలు జరుగుతున్నాయి కదా, దీంట్లో ఎస్టర్డే 6 February సెకండ్ షిఫ్ట్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, సింధు స్వరాజ్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని ఎవరు రచించారు? ఈ సింధు స్వరాజ్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని మహాత్మా గాంధీ గారు రచించడం జరిగింది. అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం కింది ఇచ్చిన వాటిలో ఏ రాష్ట్రం అత్యధిక జనాభాను కలిగి ఉంది? 2011 సెన్సస్ 2011 జనాభా లెక్కల ప్రకారం మనకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉంది. అదేవిధంగా మనం ఈ గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్లో ఈ అత్యధిక జనాభా అత్యల్ప జనాభా అని కూడా అడుగుతాడు. సో ఇప్పుడు మనం ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా అయితే పశ్చిమ బెంగాల్, అతి తక్కువ జనాభా అయితే మనకి సిక్కిం స్టేట్. అతి తక్కువ జనాభా అయితే సిక్కిం, అత్యధిక జనాభా అనేది పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, కజ్రీ అనేది ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద గాన శైలి? ఈ కజ్రీ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కజ్రీ అనేది ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద గాన శైలి? ఇది యూపీ, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రసిద్ధ జానపద గాన శైలి. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఉన్న దిల్వారా జైన దేవాలయాల సముదాయంలో మొత్తం ఎన్ని గడులు ఉన్నాయి? ఈ రాజస్థాన్లోని మౌంట్ అబూ అనే ప్రదేశం ఉంటుందండి. అక్కడ దిల్వారా జైన ఆలయాల సముదాయంలో మొత్తం ఎన్ని గుడులు ఉన్నాయి? ఈ ప్లేస్లో మొత్తం 5 గుళ్ళు అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్, ఎన్విరో స్టార్స్ ఇండియా నివేదికను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది? ఈ గణాంక మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ అనేది మనకి ఎన్విరో స్టార్స్ ఇండియా అనే నివేదికని విడుదల చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 3లో షేప్ పేలోడ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఈ నివాసయోగ్యమైన గ్రహాల నుండి వచ్చే సంకేతాలను అధ్యయనం చేయడం కోసం ఈ చంద్రయాన్ 3 అనేది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇదండి. సో మనం ఇలాంటి వాటిలో మన చంద్రయాన్ 3 గురించి కూడా ఒక ఇన్ఫో అనేది తెలుసుకోవాలండి. ఇది మనకి 2023లో జరిగిందండి. 2023లో ఈ ప్రయోగం చేపట్టడం జరిగింది. ఇది ఎక్కడ చేపట్టారంటే మన ఆంధ్రప్రదేశ్లోనే శ్రీహరికోట అనే ప్లేస్లో ఇది నిర్వహించడం జరిగింది. దీనికి యూజ్ చేసిన రాకెట్ పేరు వచ్చేసి మనకి LVM-3M4. ఇది ఆ రాకెట్ పేరు అండి. దేని ద్వారా అయితే వెళ్ళిందో మన చంద్రయాన్ మీద, ఈ చంద్రుడి మీదకి ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు తమ శరీరంలోని అదనపు నీటిని ఏ ప్రక్రియ ద్వారా ఆవిరి రూపంలో బయటకు పంపిస్తాయి? ఈ మొక్కలు నీటిని వేర్ల ద్వారా తీసుకుంటాయి కదండి, వాటిలో ఎక్కువైన వాటర్ని దేని ద్వారా నీటి ఆవిరి రూపంలో దేని ద్వారా బయటకు పంపిస్తాయంటే బాష్పోత్సేకం. ఈ బాష్పోత్సేకం అనే ప్రక్రియ మొక్కల్లో ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదండి, అవసరం లేని వాటర్, ఎక్కువైన వాటర్ ఉంటుంది చూడండి, అది దాన్ని బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా బయటకు పంపిస్తాయి. నెక్స్ట్ అలాగే రిమైనింగ్ ఆన్సర్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కిరణజన్య సంయోగక్రియ. ఇది సూర్యుడు ఉంటుంది కదా, సూర్యుడి నుంచి వచ్చే కాంతిని తీసుకుని దీని ద్వారా ఇది మొక్కలు అనేవి ఈ కిరణజన్య సంయోగక్రియ అనే దాన్ని జరిపించి అవి ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ ఆప్షన్ శ్వాసక్రియ. ఈ శ్వాసక్రియ అనేది కిరణజన్య సంయోగక్రియకి కంప్లీట్లీ ఆపోజిట్ ప్రాసెస్ అండి. ఇది దేనికి యూజ్ అవుతుందంటే మనకి మన జీవకణాల్లో, ఈ మొక్కల యొక్క జీవకణాల్లో గ్లూకోజ్ అనే దాన్ని విచ్ఛిన్నం చేసి మొక్కలుగా చేసి శక్తిని విడుదల చేస్తుంది. ఈ శక్తి అనేది ఈ శ్వాసక్రియ వల్ల విడుదలవుతుంది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ అయింది ద్రవాభిసరణ. ఈ ద్రవాభిసరణ అంటే ఇప్పుడు ఈ నీటి అణువులు అనేవి ఉంటాయి కదండి మొక్కల్లో, తక్కువ గాఢత తక్కువ ఉండే ప్లేస్ నుంచి గాఢత ఎక్కువ ఉండే ప్లేస్కి అనేవి ఇవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ ద్రవాభిసరణకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా నాగరికత ప్రజలకు తెలియని లోహం. స్టార్టింగ్లో ఈ హరప్పా నాగరికత వాళ్ళకి ఈ ఇనుము గురించి తెలియదండి. ఇనుము అనే లోహం ఒకటి ఉంటుందనే విషయం వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు? బ్రిటన్ని యునైటెడ్ కింగ్డమ్, యూకే అంటారండి. యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ అని అర్థం. ఈ పశ్చిమ బెంగాల్ అంటే మన పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాన్ని ఈ బ్రిటన్ దేశ సహకారంతో నిర్మించారు. నెక్స్ట్
చాంగ్లజన్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన విశిష్ట జానపదం? ఈ చాంగ్లజన్ అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటి విశిష్ట జానపద నృత్యం? మిజోరాంకు సంబంధించింది. భారత రాజ్యాంగం ప్రారంభంలో ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉండేవి? స్టార్టింగ్లో 47 అంశాలు అనేవి ఉండేవి. సిన్నాబార్ అనేది ఏ లోహం యొక్క ప్రధాన ధాతువు? ఈ సిన్నాబార్ అనేది పాదరసాన్ని మన ఇంగ్లీష్లో హైడ్రోజిరం అంటాం, మెర్కురీ అంటాం. దీనికి సంబంధించి సిన్నాబార్ అనేది ఈ పాదరసం యొక్క ప్రధాన ధాతువు. అంటే ఫస్ట్ ఈ ధాతువు నుంచే మనకి ఈ ధాతువు నుంచి ఈ పాదరసం అనేది తీస్తాం. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా వాటిని కూడా చూద్దాం. సీసంకి సంబంధించి ప్రధాన ధాతువు వచ్చేసి గెలీనా. పాదరసం హైడ్రోజిరం, మెర్క్యూరీ. మెగ్నీషియం వచ్చేసి మెగ్నీషియంకి 3 టైప్స్ ఉంటాయండి ప్రధాన ధాతువులు. మాగ్నసైట్, నెక్స్ట్ డాలమైట్, నెక్స్ట్ కార్నలైట్. 3 రకాల ధాతువుల నుంచి ఇది తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ 1 కిలోజౌల్ విలువ దేనికి సమానం? 1 కిలోజౌల్ ఈక్వల్ టు 1000 జౌల్స్కి సమానం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలు మత స్వేచ్ఛ హక్కు గురించి తెలియజేస్తాయి? ఈ మత స్వేచ్ఛ గురించి హక్కులు మొత్తం ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉంటుంది. ఈ మత ప్రచారం చేసుకోవడం ఇలాంటి వాటికి ఈ 25 to 28 అనేవి యూజ్ చేస్తారు. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 14 to 18 అనేది సమానత్వపు హక్కులకు సంబంధించింది. నెక్స్ట్ ఆర్టికల్ 19 to 22 అనేది స్వాతంత్రపు హక్కుల గురించి. సమానత్వ హక్కులు అయితే 14 to 18, స్వాతంత్రపు హక్కులు అయితే 19 to 22. నెక్స్ట్ మనకు ఆర్టికల్ 32 రిమైనింగ్ పోర్షను, ఇది రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి మన అంబేద్కర్ ఒక మాట అన్నారు. ఈ ఆర్టికల్ నెంబర్ 32 గురించి ఇది అంబేద్కర్ ఒక మాట అన్నారు. ఇది మొత్తం రాజ్యాంగం ఏదైతే రాశారో దానికి ఆత్మ వంటిది అని వివరించారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ రిలేటెడ్ నుంచి కొన్ని ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు దాని గురించి వివరిస్తాను. ఆర్టికల్ 17 అంటే అంటరానితనం గురించి. ఇది ఎక్కువసార్లు చాలా రిపీట్ అయిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇంకా ఆర్టికల్ వచ్చేసి 21st ఆర్టికల్. ఇది ఏం లేదండి, జీవించే హక్కు గురించి. నెక్స్ట్ ఆర్టికల్ 32 ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఆర్టికల్ 32 అనేది రాజ్యాంగ పరిహారపు హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఏది ప్రాథమిక రంగం కిందకి రాదు? ప్రాథమిక రంగం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఈ ప్రాథమిక రంగం అంటే ఈ వ్యవసాయం చేయడం, నెక్స్ట్ చేపలను పెంచడం, ఈ గన్నులు తవ్వడం, ఇవన్నీ. ఈ పెట్టుబడుల గురించి ఏదైనా ఉందంటే ఇది ఉపసంహరణ, అంటే పెట్టుబడుల నుంచి నేను లెఫ్ట్ అయిపోతున్నానని చెప్పడం. సో ఇది ప్రాథమిక రంగంలోకి రాదు. నెక్స్ట్ గంగా దసరా పండుగను హిందూ క్యాలెండర్ ప్రకారం ఏ మాసంలో జరుపుకుంటారు? ఇది గంగా దసరా పండుగని జ్యేష్ఠ మాసంలో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పదార్థంలోని అణువులో ఉన్న అన్ని పరమాణువుల ద్రవ్యరాశి మొత్తాన్ని ఏమంటారు? అన్ని పరమాణువుల ద్రవ్యరాశిని అణుద్రవ్యరాశి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 18th, ఆరావళి పర్వత శ్రేణులకు సంబంధించి సరైనది ఏమిటి? ఈ ఆరావళి పర్వత శ్రేణులకు సంబంధించి సరైనది ఏది? ఇది ఈ హిమాలయాల్లో ఒక భాగం కాదు. ఈ హిమాలయాలు వేరండి. అలాగే మనకి హిమాలయాలు అనేది వేరు, ఈ హిమాలయాలు అనేది వేరు, ఈ ఆరావళి పర్వతాలు అనేవి వేరు. నెక్స్ట్, ఇది ప్రపంచంలోనే పురాతన ముడత పర్వతాల్లో ఒకటి. ఇది కరెక్ట్ అండి. ఈ ప్రపంచంలో పురాతనమైనవి. అలాగే దీనిలో అత్యున్నత శిఖరం అనేది గురుశిఖర్ అండి. ఈ గురుశిఖర్ అనేది 1622 meters వరకు హైట్ ఉంటుందండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ బి అండ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి, సి కరెక్ట్, ఫస్ట్ ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్, వాలీబాల్ ఆటలో సర్వీస్ రకాలను గుర్తించండి. ఫ్లోట్ సర్వ్ ఉంటుంది, జంప్ సర్వ్ ఉంటుంది, అండర్ హ్యాండ్ సర్వ్, ఈ 3 కూడా ఉంటాయండి. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్, జనాభాలో మరణాల రేటు కంటే జననాల రేటు, మరణాలంటే చనిపోయిన వాళ్ళ రేటు కంటే పుట్టిన వాళ్ళ రేటు అనేది తక్కువగా ఉంటాయి. మరణాల రేటు ఎక్కువ ఉండి జనాల రేటు తక్కువ ఉంటే ఏమవుతుంది? అందరూ తెలిసిందే కదా, జనాభా అనేది తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటక సంగీతంలో అత్యంత సరళమైన మరియు ప్రాథమికమైన రచనను ఏమని పిలుస్తారు? గీతం అని పిలుస్తారు. భారతీయ అంతరిక్ష స్టార్టప్ దిగంతర్ అభివృద్ధి చేసిన మిషన్ పేరు ఏమిటి? ఇది స్కాట్ మిషన్ అంటారు దీన్ని. వెన్ లవ్ కమ్ కాలింగ్,
ఈ బుక్స్ పుస్తక రచయితలు ఈ బుక్స్ గురించి చాలా క్వశ్చన్స్ అనేవి 1 to 2 క్వశ్చన్స్ అనేవి పక్కాగా వస్తున్నాయండి. ఈ టాపిక్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈ వెన్ లవ్ కేమ్ కాలింగ్ అనేది పుస్తక రచయిత ఎవరంటే ప్రీతి షనాయ్. అలాగే మనకి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అరుంధతి రాయ్ది వచ్చేసి ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే బుక్ అనేది అరుంధతి రాయ్ రచించిందండి. నెక్స్ట్ రిమైనింగ్ చేతన్ భగత్ 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ షిఫ్ట్స్లో వచ్చే వాళ్ళని కూడా ఈ క్వశ్చన్స్ అడగచ్చు. రిమైనింగ్ కిరణ్ దేశాయ్ ఆప్షన్ ఉంది కదా, ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్. ఇవన్నీ కూడా మిగతా వాళ్ళ బుక్స్ అండి. మెయిన్ ఈ చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూసుకోండి. నెక్స్ట్ బిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహాయంతో స్థాపించారు? సోవియట్ యూనియన్, రష్యా. ఇలాగ మనల్ని ఈ కర్మాగారాన్ని ఏ దేశ సహాయంతో స్థాపించారని చెప్పి ఇప్పటివరకు 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇవి ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ రాజ్యాంగంలోని 27వ అధికరణ దేని గురించి తెలుపుతుంది? ఈ మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, 25 to 28 అనేది మతానికి సంబంధించింది, మత స్వాతంత్రానికి సంబంధించింది. దీనిలో మనకి మతపరమైన ప్రచారానికి పన్నుల చెల్లింపు నుండి మినహాయింపు. ఈ మతపరమైన ప్రచారం చేసే వాళ్ళకి పన్నులనే వేసేవారు ఇంతకుముందు. దీని నుంచి మినహాయింపు కల్పించాలి, స్వేచ్ఛగా వాళ్ళ మత ప్రచారాన్ని చేసుకోవాలని చెప్పి పన్నులను తీసివేయడం జరిగింది. మనం ఇందాకే సమ్మర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని చెప్పి అంటరానితనం నిర్మూలన గురించి చెప్పుకున్నాం. ఇది ఆర్టికల్ నెంబర్ 17 అండి. నెక్స్ట్ విద్యా హక్కు అనేది నెక్స్ట్ వచ్చేసి విద్యా హక్కు అనేది 21 ఆర్టికల్ సబ్ ఏ. ఇది మనకి 6 to 14 years ఉండే పిల్లలు ఖచ్చితంగా పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలని చెప్తుంది మనకి. నెక్స్ట్ అందరికి ఇంపార్టెంట్ 18 years ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరికీ ఓటు హక్కు 326 ఆర్టికల్. ఇక్కడితో మన 25 క్వశ్చన్స్ అనేవి అయిపోయినాయండి. సో ఈ పీడిఎఫ్ ఉంది కదండి, ఈ పీడిఎఫ్ మొత్తం మన టెలిగ్రామ్ ఛానల్ అనేది మొత్తం అప్లోడ్ చేశానండి. ఈ పీడిఎఫ్ వెళ్ళి యాక్సెస్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.